ఎవరి దగ్గర ఎందుకు కోరాలి? ఎవరినో ఎందుకు నేర్పించమని అడగాలి? స్వయంగా తనే ఉండగా. అలా నా మార్గమధ్యంలో నాకు ఎదురైనటువంటి ఆ మహాకాళితో నా ఆట మొదలైంది. ఆట అని ఎందుకంటున్నానంటే, అది తను నాకు నేర్పించింది. తనంతట తానుగా, స్వయంగా తనే తనతో ఎలా ఉండాలో నేర్పించింది. ఎంత అద్భుతమైన ఆట అంటే, అది మాటల్లో చెప్పలేనిది. ఆ ఆట మనకి ఏం నేర్పిస్తుందంటే, ఈ శక్తులను, సిద్ధులను ఇవి కాదు. మనకి జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. మనం అంటే ఏంటో మనకి కొత్తగా పరిచయం చేస్తుంది. మనలో ఉన్న అద్భుతాల్ని మనకే వెలికి తీసేలా చేస్తుంది. ఈ ఆటలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఉన్నాయి. ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏకైక రూల్ బతికున్నప్పుడే చచ్చిపోవడం. అదే సరెండరెన్స్ అంటే. ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో, ఒకదాన్ని కోరకుండా సాధన చేస్తామో, తనను కూడా మన సాధనలో తనను కోరటం కూడా ఉండకుండా మన సాధన ఎప్పుడైతే సాగుతుందో, అప్పుడు అస్సలైన ఆట మనకి తెలుస్తుంది.